ఎక్కడ చూసినా సరే బిగ్ బాస్ సీజన్ 7 గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. చాలా ఘనంగా ప్రారంభమైన ఈ సీజన్ మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. ఫైనల్ కంటెస్టెంట్ గా ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, అమర్దీప్, అర్జున్ అంబటి యావరు నిలిచారు. అయితే వీళ్ళలో టాప్ 5 మాత్రం శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్దీప్, ప్రియాంక, అర్జున్ అంబటిగా అంటూ తెలుస్తుంది. అంతేకాదు పలు మీడియా పోల్స్ ఆధారంగా బిగ్ బాస్ ట్రోఫీ విన్నర్ ఇన్నాళ్ళు పల్లవి ప్రశాంత్ అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు. రైతు బిడ్డగా ట్యాగ్ చేయించుకున్న ఇతడిదే ఈసారి ట్రోఫీ అని బిగ్ బాస్ చరిత్రలోనే ఓ సామాన్యుడు ట్రోఫీ గెలవటం సంచలనంగా మారబోతుందంటూ తెగ హంగామా చేశారు. సీన్ కట్ చేస్తే ఫైనల్లీ బిగ్ బాస్ తాను అనుకున్న పని చేయబోతున్నాడు. మొదటి నుంచి అందరూ అనుకున్న విధంగానే శివాజీకి బిగ్ బాస్ ట్రోఫీ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పలు అనధికారిక పోల్స్ ఆధారంగా కూడా ఓట్స్ పరంగా శివాజీ పల్లవి ప్రశాంత్ ని మించిపోయారట. స్లైట్ ఓటింగ్ డిఫరెన్స్ ఉన్నా కానీ బిగ్ బాస్ శివాజీని విన్నర్ గా నిలబెట్టాలి అంటూ దృఢంగా ఫిక్స్ అయిపోయారట. ఇదే చివరి వారం కాబట్టి ఎవరు కప్పు కొడతారనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారిపోయింది. ఇక తాజా ఎపిసోడ్ లో అమర్దీప్, అర్జున్ జర్నీలపై బిగ్ బాస్ ఇంట్రెస్ట్ కామెంట్స్ కూడా చేశారు. ఇక చివరి వారం పెద్దగా టాస్కులు ఉండవు. ఆరుగురు జర్నీని అందంగా ఆవిష్కరించారు బిగ్ బాస్. అయితే ముందుగా అమర్దీప్ జర్నీని చూపించారు. ఇందులో బిగ్ బాస్ కొన్ని అరుదైన ఘటనలను సంబంధించిన వస్తువులను అందులో ఉంచాడు. ఇక్కడ బిగ్ బాస్ మాట్లాడుతూ అమర్దీప్ మొదటి నుంచి చాలా ఇంట్రెస్ట్ గానే గేమ్ ఆడుతున్నాడు. లాస్ట్ వీక్ హోస్ట్ పీకిన క్లాస్ కు అతనికి కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోయింది. కానీ వేరే వారైతే అంత త్వరగా కోలుకోలేరు. కానీ అమర్దీప్ కు మాత్రం కష్టపడాలనే తత్వం బాగానే ఉంది. అందుకే అతను అంత త్వరగా బ్యాక్ అయ్యాడు. ఎంతమంది అవమానించినా సరే గెలవాలనే తాపత్రయంతోనే ముందుకు వెళ్తున్నాడు అమర్. తను చేసిన తప్పులు అంటే ఫ్రూట్ జ్యూస్ టాస్క్ లో లెగ్ లైన్ ముందుకు పెట్టడం, ఫ్లోట్ లేదా సింక్ గేమ్ లో సమాధానాలు చెప్పమని చెప్పడం లాంటివి నెగిటివిటీకి గురయ్యాయి అంటూ తెలిపారు. ఇక తర్వాత అర్జున్ గురించి మాట్లాడాడు బిగ్ బాస్. అర్జున్ కోసం ఓ గదిని అందంగా డెకరేట్ చేశాడు. అక్కడ అర్జున్ కు సంబంధించిన కొన్ని అరుదైన వస్తువులను ఉంచారు. అర్జున్ గురించి మాట్లాడుతూ మొదటి నుంచి ఆడుతున్న ఆట తీరు బాగానే ఉందని ప్రశంసించాడు. తన ఫోకస్ మొత్తం గేమ్ మీదనే పెట్టి అలరించాడని అభినందించాడు బిగ్ బాస్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.